Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. సార్, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? మనకి ఇండియాకు చాలా స్టేట్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఒకటి, మనం ఎనర్జీ డిపెండెంట్ ఎకానమీ. అంటే మన మొత్తం ఇంధన అవసరాలు, ముడిచముల అవసరాల్లో 85 to 90% ఇంపోర్ట్స్ పైన, దిగుమతులపైనే ఆధారపడతాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ హైడ్రోకార్బన్ రిజర్వ్స్లో 2/3 ఈ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యగా పిలువబడే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా మీనా అంటారు, లేదా వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా వానా అంటారు. సో అంటే ఈ గల్ఫ్ ప్రాంతంలోనే 2/3 ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో, క్రూడ్ ఆయిల్లో 46% ఈ ప్రాంతం నుంచే వస్తుంది, 46%. భారతదేశం దిగుమతి చేసుకునే గ్యాస్లో 70% ఈ ప్రాంతం నుంచే వస్తాయి. అంటే మనకు భౌగోళికంగా కూడా దగ్గర కనుక మనం ఈ ప్రాంతం పైన ఎక్కువగా ఆధారపడతాం. అందులో ఇందులో అత్యధిక భాగము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేటువంటి జలసంధి ద్వారా వస్తుంది. సో అక్కడ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయ్యి చౌక్ అవుతుంది. దానివల్ల ఇండియాకు ఎనర్జీ సప్లైస్ ఇబ్బంది అవుతుంది. సో పెద్ద ఎత్తున ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతుంది. 12% దాకా పెరిగింది ఉద్రిక్తత పెరగడం వల్ల. ఈ లాస్ట్ 10-11 years నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక, ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి సంబంధం లేదని అనడం లేదు, కానీ వివిధ కారణాల రీత్యా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇండియన్ ఎకానమీకి అది ఒక క్వశ్చన్ లాగా ఉపయోగపడింది. మీకు 2014లో ప్రపంచ ముడి చమురు ధరలు $108. ఇప్పటి వరకు $100 దాటలే. ఆ తర్వాత ఇక మీకు 2013 ఆ ప్రాంతంలో ఇండియన్ ఎకానమీ తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొన్న కాలంలో ఈ ముడి చమురు ధరలు ప్రపంచ చమురు మార్కెట్, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో $140కి వెళ్ళింది. ఆ తర్వాత మీకు పడిపోతూ వచ్చింది. ఈవెన్ నౌ కూడా అరౌండ్ 80-85 ఈ ప్రాంతంలో ఉంది. అయినా $80-85 పర్ బ్యారెల్ ఉంటే ఇండియా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ప్రొడక్షను, కాస్ట్ ఇవన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి. కానీ ఈ ముడి చమురు ధరలు పెరిగితే ఇట్ హ్యాస్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే అన్ని రకాల వస్తువుల ధరలు పెరగటానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కనుక. సో అందువల్ల మొదటి ఇంపాక్టు ఆయిల్తో దింకింది. ఇక రెండవ ఇంపాక్టు, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, జీవిస్తున్నారు. వాళ్ళు పంపే రెమిటెన్సెస్ ఉంటారు, అంటే ఫారిన్ రెమిటెన్సెస్, వారు తిరిగి మాతృదేశానికి పంపే రెమిటెన్సెస్ ఇండియాకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను అధిగమించడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కొరకు ఉపయోగపడుతుంది. మీకు 1991 ఆ ప్రాంతంలో మనం ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ ఎదుర్కొంది. అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిసే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కు ప్రాతిపదికైంది. ఆ టైంలో మీకు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్న గుర్తు, అప్పటి నుంచి మన్మోహన్ సింగ్, మన పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఈ క్రైసిస్ కొనసాగింది. కేవలము 15 days ఇంపోర్ట్ బిల్ కూడా కట్టడానికి అవసరమైన డాలర్లు కూడా భారతదేశంలో లేకుండే. ఇప్పుడు మనకు 10 months కావాల్సినటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. సో ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు, ఇప్పటికీ పాకిస్తాన్ ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది అని మాట్లాడుతున్నాం. ఈవెన్ టుడే పాకిస్తాన్కి ఒక 2 నెలల పాటు ఇంపోర్ట్స్ను ఫైనాన్స్ చేసే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. కానీ 1991లో ఇండియా పరిస్థితి ఏంటంటే 15 రోజుల ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంపోర్ట్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ చేయగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ లేక అవర్ కంట్రీ వాజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిఫాల్ట్. అంటే ఈ దేశానికి అప్పులు ఇవ్వకండి, ఇస్తే ఈ దేశ ఎకానమీ దివాలా తీస్తుంది అని చెప్పే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం బంగారం నిల్వల్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తరలించాల్సి వచ్చింది. సో ఈ సిచ్యువేషను కారణం ఏంటి? మనకు గనక మనం వెనక్కి వెళ్ళి చూస్తే, సో మన ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది ఒక కీలకమైన ఇష్యూ మనకి ఎప్పుడైనా. ఆయిల్, ముడి చమురులో ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో కానీ ఆ రోజుల్లో భారతదేశాన్ని కాపాడింది ఎవరు, మన గౌరవాన్ని ప్రతిష్టను కాపాడింది ఎవరంటే
సంపన్న దేశాల్లో ఉండే వెల్తీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పంపిన డబ్బు కాదు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు వీళ్ళు ఇంటికి పంపించిన డాలర్లు మన పరువు నిలిపాయి. సో ఎందుకు అంటే మీకు అమెరికాలోనో, యూరప్లోనో, ఆస్ట్రేలియాలోనో ఉండే ఇండియన్స్కు సోర్సెస్ ఉంటాయి. అంటే ఇండియన్ ఎకానమీ బాగలేకపోతే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీకు ఉదాహరణకు అమెరికాలో డలాస్లో ఉన్నారనుకోండి, మన వాళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆడ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాకు పంపించాల్సిన అవసరం లేకుండా వాళ్ళ సంపద, వాళ్ళ ఆదాయం, సర్ప్లస్ ఇన్కమ్ను అక్కడే ఇన్వెస్ట్ చేసి లాభం పొందుతున్నారు. కానీ మీ గల్ఫ్లో పనిచేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సంపాదించడానికి పోయిన వాళ్ళు కాదు, బతుకు తెరువు కొరకు పోయిన వాళ్ళు. అందువల్ల వాళ్లకు మిగిలి ఇన్వెస్ట్ చేసుకునే అంత సీన్ ఏమి ఉండదు. వాళ్ళు బతుకు తెరువు కొరకు పోయిన వాళ్ళు కనుక తర్వాత వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యడానికి అవకాశం లేదు. ఇప్పుడు అమెరికాలోనో, లండన్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవుదాము, ఆడ సిటిజన్షిప్ పొందుదాము, గ్రీన్ కార్డ్ పొందాం అనుకుంటారు కనుక అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ సౌదీ అరేబియాకో, ఒమన్కో, ఇరాన్కో పోయిన వాళ్ళు అక్కడ సెటిల్ కారు. సో అందువల్ల వాళ్ళు ఇండియాకి తిరిగి వస్తారు కనుక వాళ్ళు ఆటోమేటిక్గా వారు ఇండియాకు మనీ పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళు పంపించే డబ్బు పైన ఆధారపడి ఉంటారు. సో ఈ కారణాల రీత్యా అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా సౌదీ అరేబియాలో ల్యాండ్ కొనుక్కొని ఇన్వెస్ట్ చేయలేము, ఆడ వ్యాపారాలు చేయడం అంత సులభం కాదు. అందువల్ల వీళ్ళందరూ ఇండియాకు మనీ పంపుతారు. ఆ ఫారెన్ రెమిటెన్సెస్ మన ఎకానమీకి కీలకం. ఒకసారి మిడిల్ ఈస్ట్ మొత్తం క్రైసిస్లోకి వస్తే వీళ్ళ ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది, వీళ్ళ ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. అప్పుడు ఇండియన్ ఎకానమీ పైన సివియర్ ప్రెషర్. అంచనా ప్రకారం గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు, 9 మిలియన్ ఇండియన్స్. మీకు ఒక 3,000 మంది, 10,000 మంది దాదాపు ఇరాన్లో ఉన్నారు, 3,000 మంది లెబనాన్లో ఉన్నారు, ఈవెన్ ఇజ్రాయిల్లో 30,000 మంది ఉన్నారు. సో మీకు హైయెస్ట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటారు, ముఖ్యంగా మలయాళీస్ పెద్ద సంఖ్యలో ఉంటారు, సౌదీ అరేబియాలో ఉన్నారు. సో ఈ కంట్రీస్లో మనకు మన ప్రజలు ఉన్నారు. అది మన ఎకానమీకి నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫారెన్ రెమిటెన్సెస్ రీత్యా ఒక కీలకమైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే మనము ఇరాన్లోని చెబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ $120 మిలియన్ ఖర్చు పెట్టి అడొక టెర్మినల్ నిర్మిస్తున్నాం. ఈ చెబహార్ పోర్టులో ఇండియన్ పార్ట్నర్షిప్ అనేది చాలా హిస్టరీ ఉంది. వాస్తవంగా ఇది పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాకు ఇండియా వెళ్ళటానికి ఒక రూట్ ఇది. సో ఎందుకంటే ఈ సెంట్రల్ ఏషియా మాజీ సోవియట్ రిపబ్లిక్స్ అవి తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఇవన్నీ కూడా ఇవి ఏంటి అంటే ఇండియాకు కల్చరల్ లింక్స్, హిస్టారికల్ లింక్స్ ఉన్నాయి. చాలా ఎనర్జీ బేస్ ఉన్నటువంటి, అంటే ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్న ప్రాంతం. ఇండియాకు చాలా కీలకమైన ట్రేడ్ పార్ట్నర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. కానీ భౌగోళికంగా చూసినప్పుడు పాకిస్తాన్తో ఉన్న సమస్యలు మనకు ఇబ్బందిగా ఉంది. గతంలో మనము ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా టపీ అనే ఒక పైప్ లైన్ ప్లాన్ చేశాం. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా అనే పైప్ లైన్ ప్లాన్ చేశాం. సో ఈ సెంట్రల్ ఏషియాకు కీలక యాక్సెస్ ఇచ్చేది, ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ ఇచ్చే దాంట్లో ఈ చెబహార్ పోర్టు కీలకం. ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించినప్పుడు అమెరికా ఒత్తిళ్లకు తల వంచి మనం ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ 0 చేసుకున్నాం. ఒకప్పుడు మన మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి వచ్చేవి. అందులో మనం రూపీతో ట్రేడ్ చేసేవాళ్ళం. అంటే ఇరాన్ దగ్గర మనం ఎంత ఆయిల్ కొన్నా రూపాయలలో చెల్లిస్తాం కనుక వాళ్ళు మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి. ఎందుకంటే ఈ రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకొకన ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు మనం అమెరికా నుంచో మరో దేశం నుంచో ఆయిల్ కొంటే డాలర్లలో చెల్లించాలి. సో ఆ అడ్వాంటేజ్ మనకు ఇరాన్తో ఉండే. సో అయినా కూడా ఇరాన్ అమెరికా ఒత్తిళ్ళ మేరకు మనం కంప్లీట్గా 0కి తెచ్చుకున్నాం. సో ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ చీప్ అయినా, కన్వీనియంట్ అయినా కూడా. అలాగే చెబహార్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ చేశాం. అప్పుడు ఇరాన్ చైనా వైపు చూసింది, చైనా ఎంటర్ అయింది. అప్పుడు ఆ పరిస్థితుల్లో మళ్ళీ మనము ఇటీవల చెబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ పెంచాం. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్లోకి వస్తే, ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్లు పెరిగితే ఆ చెబహార్ పోర్ట్లో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఛాలెంజింగ్గా మారిపోతుంది. మళ్ళీ అమెరికా ఆంక్షలు, గందరగోళం అయిపోతుంది. ఇది మూడవ ప్రాబ్లం.
నాలుగో ప్రాబ్లం ఏంటంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ట్రేడ్ రూట్ను మీద భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదేంటంటే ప్రపంచంలోని అనేక రకాల రవాణా మార్గాలతో కలిపే ఒక పెద్ద కారిడార్, రోడ్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. సో దీన్ని ఇండియా వ్యతిరేకిస్తోంది. ఎందుకు వ్యతిరేకిస్తోంది అంటే, ఒకటి ఇది చైనా సుప్రిమసీని, చైనా హెజిమనీని పంపుతుంది కనుక ఇది భారత్కు నష్టమని మనం భావిస్తున్నాం. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్, సిపెక్ అంటారు, ఇది భారతదేశ భూభాగాలైన పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బల్తిస్తాన్ల ద్వారా ప్రయాణం చేస్తాయి. అందువల్ల ఇది భారత సావర్నిటీకి అటాక్ అని మనం అంటున్నాం. చైనా వాళ్ళు మేము ఈ సిపెక్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ భూభాగాల మీద వెళ్ళడం ద్వారా మేము కశ్మీర్ సావర్నిటీని గురించి మేమేమి అనడం లేదు అని అంటున్నా కూడా మన అనుమానాలు మనకున్నాయి. సో అందువల్ల ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఎప్పుడైతే మనం చేరలేదో, సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రత్యామ్నాయంగా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఒక ట్రాన్స్ కాంటినెంటల్ రూట్ టు యూరప్, అంటే భారతదేశం నుంచి యూరప్కు అంటే ఒక ట్రేడ్ రూట్ను భారతదేశం ఇటీవల మీకు G20 సమావేశంలో కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ ట్రాన్స్ కాంటినెంటల్ అంటే ఖండాంతర వాణిజ్య మార్గం, ట్రాన్స్ కాంటినెంటల్ ట్రేడ్ కారిడార్, దీని పేరు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. సో ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ మీకు అరబ్ పెనిన్సులా, అరేబియా ద్వీపకల్పం, అలాగే ఇజ్రాయెల్ ద్వారా వెళ్తుంది. అందువల్ల ఇక్కడ క్రైసిస్ ఏర్పడితే మన ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటే చైనా క్రియేట్ చేస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు చాలా అంబిషియస్ ఆల్టర్నేటివ్గా భారతదేశం మొదలుపెట్టిన ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్కు ఇది ఛాలెంజ్గా మారుతుంది, అడ్డంకిగా మారుతుంది. అందువల్ల అది ఒక 4వ సమస్య. 5వ సమస్య ఏంటంటే, మనం ఇక్కడ I2U2లో భాగం అంటే ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ I2U2ను మిడిల్ ఈస్ట్ పాడుగా పిలుస్తారు. అంటే ఇక్కడ మనకు చాలా డిప్లొమాటిక్ స్టేట్స్ ఉన్నదానికి ప్రూఫ్ ఇది. సో అందువల్ల ఇలాంటి భారతీయ స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్, వ్యూహాత్మక దౌత్య చర్యలకు కూడా అడ్డంకి. 6వది మనకు ఇరాన్తోనూ ఇజ్రాయెల్తోనూ చారిత్రక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. సో ఈ హిస్టారికల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ కాస్త మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ వెరీ డెలికేట్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఇది. ఈ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది? పీస్ టైంలో పనిచేస్తుంది. వార్ టైంలో ఈ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ పనిచేయదు. ఇప్పుడు మనం అమెరికాను ప్రశ్నిస్తున్నాం కదా ఈ పాకిస్తాన్ విషయంలో. సో ఇండియా పాకిస్తాన్ల మధ్య వార్ రానంత కాలం అమెరికా నాటకం నడిచింది. అంటే భారతదేశంతో ఇటు పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంది, ఎక్కడ చర్చ రాలే. కానీ ఒకసారి ఇండియాకు పాక్ వార్ వచ్చిందో ఇప్పుడు అమెరికా ప్రశ్నగా నిలబడ్డది కదా, మరి ఇండియా వైపు ఉంటారా పాకిస్తాన్ వైపు ఉంటారా. సో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మనము మెయింటైన్ చేస్తున్న స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ కాస్త ఈ యుద్ధం గనక పెరిగితే దెబ్బతింటుంది. అందువల్ల ఇలా ఇండియాకు ఈ ప్రాంతం చాలా కీలకం, వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, ఎకనామిక్గా, ఫారిన్ పాలసీ పరంగా కూడా చాలా కీలకం. 7వది మీకు వరల్డ్ ఎకానమీ పైన ఇది దెబ్బ పడుతుంది. ఆల్రెడీ జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్తో వరల్డ్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. ప్రపంచ ట్రేడ్ 1 to 2% ట్రంప్ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచ ఉత్పాదకత దెబ్బతింటోంది. స్టాక్ మార్కెట్లన్నీ వాలటైల్గా ఉన్నాయి, అమెరికా నుంచి ఇండియా వరకు. కరెన్సీ మార్కెట్ వాలటైల్గా ఉంది. సో ఇంత గందరగోళంగా వరల్డ్ ఎకానమీ ఉన్న సమయంలో ఇప్పుడు మీకు ఆయిల్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ పెరగడం మొదలుపెట్టేది. సో వరల్డ్ ఎకానమీలో ఆల్రెడీ ట్రంప్ సృష్టిస్తున్న వార్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ గాజా వార్ క్లోజ్ కాలేదు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ కాలేదు. ఇప్పుడు తాజాగా మరొక బిగ్గర్ కాన్ఫ్రంటేషన్ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఎంటర్ అయితే ఇది వరల్డ్ వైడ్ పోలరైజేషన్ కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. దానివల్ల వరల్డ్ ఎకానమీ దెబ్బతింటే, వరల్డ్ ట్రేడ్ దెబ్బతింటే ఆటోమేటిక్గా అది ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ ట్రేడ్ పైన, మన ఎక్స్పోర్ట్స్ పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. సప్లై చైన్స్ డిస్రప్ట్ అవుతాయి. సో అందువల్ల ఇది జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ టెన్షన్స్ కూడా పెంచుతుంది. సో అందువల్ల ఈ ప్రాంతంలో 8వది కూడా ఉంది. 8th ఇష్యూ ఏంటంటే, మన సౌత్ ఏషియన్ రీజన్ పై కూడా వరల్డ్ ఫోకస్ అంటే పాకిస్తాన్
ప్రేరేపిత తీవ్రవాదం పైన మనం గ్లోబల్ డిప్లొమసీని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే భారతదేశ పార్లమెంటరీ డెలిగేషన్స్ ప్రపంచమంతా తిరిగాయి. మన ఫారిన్ మినిస్టర్ నెదర్లాండ్స్ పర్యటించాడు. ఒకసారి ఈ పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి, పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయాలి అనే ఇండియన్ గ్లోబల్ డిప్లొమసీ మనం ప్రయత్నం చేస్తుంటే ఒకసారి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ పోయి ఈ ప్రయత్నం మొత్తం డివేల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఇండియాకు స్ట్రాటజిక్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ క్రైసిస్ కనుక మరింత డీపెన్ అయితే ఖచ్చితంగా మనకు ఛాలెంజెస్ ఎదురవుతాయి.